సార్. వాట్ డు యు థింక్? దేని గురించి సార్? వాళ్ళు చెప్పిన విషయం గురించి. ఆ బైక్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు సార్. కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం పట్టించుకోని అవసరం లేదు. ఒకవేళ కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వాళ్ళిద్దరూ చెప్పింది నిజమే అయితే? అర్థం కాలేదు కదా? ఇట్స్ ఎ గెస్, a wild guess. Let's go back to that day. త్రినాథు, వెంకటేషు ఈ ముగ్గురు నించునుండగానే బయటికి వెళ్లారు. కాసేపు అయిన తర్వాత వెంకటేష్ మాత్రమే వచ్చాడు. అది వీళ్లలో ఒక్కరే చూశారు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాకర్ కి ఒక పోలీసుకి గొడవ జరిగి ఉండొచ్చు. కరెక్ట్ గా అప్పుడే వెంకటేష్ బయటికి వెళ్ళి ఉండొచ్చు. అది ఆ ముగ్గురు చూసుండకపోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ ముగ్గురు నించునే పొజిషనింగ్ లో మార్పు ఏర్పడి ఉండొచ్చు. వెంకటేష్ ఒక చిన్న పార్సిల్ తో వచ్చాడు. దాన్ని జీపులో పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అది ఆ ముగ్గురులో వేరొకరు చూసుండొచ్చు. ఆ విధంగా జరిగి ఉండొచ్చు కదా? అయితే వాళ్ళిద్దరు చెప్పింది నిజమే ఉండొచ్చు. బుక్ తీసిచ్చింది వెంకటేష్ అయి ఉంటాడు. అంటే తిరిగి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్నది శామ్యూల్ బ్రీఫ్ కేసులో డబ్బు చూశానని త్రినాథ్ చెప్పింది నిజమే అయితే వెంకటేష్ చేతిలో ఉన్న ఆ పార్సిల్ డబ్బే అయి ఉండాలి. అతను చెప్పిన బైక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? దారిని పోయే వాళ్ళది అయి ఉండొచ్చుగా. అది దారిని పోయేవాడిది కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాడు దారిని పోయేవాడే అయితే బైక్ ఆపి ఆ బాడీ ఎవరిదని అడిగి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది కాదు సార్, దారిన వెళ్లే వాళ్ళే అయితే అంత శ్రద్ధ తీసుకోరు కదా. దారిని వెళ్లేవాడైతే తిన్నగా వెళ్ళాలి. ఎందుకని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడు? ఒకవేళ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చుంటాడేమో. తెలుసుకోవాలని వచ్చిన వాడు ఎందుకు ఇంతమంది చేరారా అని అడుగుతాడు. అంతేకాకుండా అటువంటి బైక్ ఇంతకు ముందు ఈ ఏరియాలోనే చూడలేదు అని అతను చెప్పాడు కదా. ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లడం వల్లే అతనికి అనుమానం కలిగింది. తిన్నగా వెళ్ళుంటే అనుమానించాల్సిన అవసరం లేదు కదా. తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తిని పిలిచి అడగలేదు. ఆ బైక్ లో వచ్చింది ఎవరై ఉంటారు, ఎందుకని వచ్చుంటారు? వాడు ఎవడైనా సరే రమ్య చనిపోయిందా లేదా అని తెలుసుకోవడం కోసమే వచ్చుంటాడు. సార్, రమ్య గారు మరణించిన ఇంటి నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా ఎస్ఐ చెప్పారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఏదో ముఖ్యమైన పని చెప్పాడట. మళ్ళీ అరగంట గడిచాక వచ్చాడని చెప్పారు. మనం క్రాస్ ఎంక్వైరీ చేయాలి. హలో, వెంకటేష్ గారు ఇల్లేనా? అవునండి. నేను స్టేషన్ నుంచి సుధాకర్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారిని శ్యాంప్రసాద్ గారు అరెస్ట్ చేశారు. భగవంతుడా, ఎందుకు? రమ్య హత్య కేసులో ఈయనకేదో సంబంధం ఉందట. ఆ రోజు వెంకటేష్ గారు మీ ఇంట్లో డబ్బులు పెట్టారు కదా, దాని గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు మీ ఇంట్లో ఉంచకండి. అది మీ ఇంట్లో ఉంటే రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోతారు. ఒకవేళ దొరికిపోయారంటే వెంకటేష్ గారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏమిటి దేవుడే పరీక్ష? ఈ ఫైల్ ఎక్కమని ఎస్ఐ గారు చెప్పారు. ఆ డబ్బు బ్యాంకులో కడితే అనుమానం వస్తుందని ఇంట్లోనే పెట్టారు. నెల నెల జీతం రాగానే దాంతో పాటు కొద్ది కొద్దిగా కట్టొచ్చని ప్లాన్ వేసుకున్నాం. మీరు ఎందుకని నోట్బుక్ తీసి శామ్యూల్కి ఇచ్చారు? శ్రీనాథ్, నువ్వు వెళ్ళు. సరే. ఉదయం నేను ఫోన్లో చెప్పిన పని చేసావా? ఆత్మహత్య లెటర్ ఏం కనిపించలేదు సార్. అది నాకు తెలుసు. నేను చెప్పింది తీసుకొచ్చావా? లేదు సార్, అది చాలా కష్టమైన పని. ఎస్ఐ సిఐ అక్కడి నుంచి కదలట్లేదు సార్. బుక్ తేవడానికి ఏమిటయ్యా నీకు సమస్య? సార్, అది చాలా రిస్క్. తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. బై ఎలక్షన్స్ లో గెలిస్తే నేను మంత్రిని అవుతాను. అప్పుడు నీకేమిటి భయం? ఫోటో తీ, అన్ని నోట్ చేయండి. నేను రమ్య తండ్రిని. నా కూతురు చూడడానికి వదలరే. ఒక్కసారిగా నా కూతురు చూద్దామని వస్తే నన్ను అడ్డుకుంటారా? బాబాయ్, కంట్రోల్ చేసుకోండి. టెన్షన్ అవ్వకండి. మీకే చెప్తాను, నా మాట వినండి. కానిస్టేబుల్స్, అందరినీ క్లియర్ చేయండి.
ఇందులో అసలైంది ఉంది. డబ్బు ఎప్పుడు కావాలి? వద్దు సార్. అయితే సరే. పోనీ ఇప్పుడే ఇచ్చాను సార్.